వరలక్ష్మి వ్రతంలో తాంబూలంలో ఏమివ్వాలి? ఈ మధ్య కాలంలో ఇది చాలా ఫేమస్ అయింది. అది కూడా కొంతమంది వల్ల. ఏంటంటే తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తేనే అది సంపూర్ణంగా అవుతుందనే భావన కలిగేలా చేస్తున్నారు. నిజంగా తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని ఎక్కడ కూడా చెప్పలేదు. తాంబూలంలో ఇవ్వవలసినవి ఏంటంటే 3 తమలపాకులు, 2 పండ్లు, ఖర్జూర, వక్కలు, పూలు, నానబెట్టిన శనగలు. అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా ఇస్తూ ఉంటారు. చూడండి మీరు ఇస్తున్నారు. కానీ వారు తీసుకెళ్ళిన వారు ఏం చేస్తున్నారు? కొంతమంది ఉపయోగిస్తున్నారు. మరికొంతమంది అలానే పెడుతున్నారు. చివరికి అవి ఎక్కడికో చెట్ల కిందకో డస్ట్‌బిన్‌లోకి వెళ్తున్నాయి. కాబట్టి మీరే వచ్చిన వారికి స్వయంగా మీ చేతులతోనే పసుపు కుంకుమ పెట్టండి సరిపోతుంది. అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా ఇస్తారు. బ్లౌజ్ పీసెస్ కూడా వారు కుట్టుకునే విధంగా ఉంటేనే ఇవ్వండి. ఏదో వాయినంలా పెట్టాలని, ఇవ్వాలని మామూలు క్వాలిటీవి అసలు పెట్టకండి. వారు ఉపయోగించేవి మాత్రమే ఇవ్వండి. లేదంటే ముందు చెప్పిన విధంగా తమలపాకులు, పూలు, పండ్లు ఇవ్వండి సరిపోతుంది. ఒకవేళ మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని అనిపిస్తే వాటి బదులు కట్టుకునే విధంగా చీర, గాజులు, 2 పండ్లు, తమలపాకులు ఇవ్వండి సరిపోతుంది. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. సర్వం లలితార్పణమస్తు.